ఐసు హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. అమలాపురం 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 అయ్యో మురళి మురళి నీ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా తప్పు చేశాను. జరిగిందా మర్చిపోయి సుఖంగా ఉంటావు అనుకున్నారు. నిన్న పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని పాపిస్తుందాన్ని. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడు వేసి శిక్ష అనుభవించాలి? దేవుడా నా వల్లే కదా పిచ్చివాడి అయ్యో. ప్రేమిస్తే తప్ప మురళి నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా మురళి Apuram, apuram, apuram. నిన్ను చంపేస్తాను. ఊర్లో గౌరవంగా తిరిగి నా కొడుకుని తలెత్తుకోకుండా చేసిందే ఈ పాపిష్టిది. రే రాజేంద్ర నిన్ను నరికి పారేరా. అమలాపురం 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 ఆయనండి పిచ్చి నాకుండి గారు. కూర్చో. నేను ఆళ్ళ సింగరోని కాదు. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ9. నా పేరు హరిత. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థసారథి హత్య. హంతకుడి ఆచూకీ 24 గంటల్లో కనుక్కోని పక్షంలో సిఐ వినోద్ ని సస్పెండ్ చేసే అవకాశం. నేను పట్టుకుంటాను వాడెక్కడున్నా. సార్ వ్యూ బాగుంది కదా సార్? సైకాలజీ స్టడీ చేసావా? ఎందుకు సార్? టాపిక్ డైవర్ట్ చేయడానికి కుదరదని నా మూడ్ డైవర్ట్ చేస్తుంటేను. టాపిక్ దేవుంది సార్, రిజైన్ చేశాను. తెలిసింది. ఎలాగూ సస్పెండ్ చేస్తారు, ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలని నేనే రిజైన్ చేశాను. అది అసమర్థుల లక్షణం. ఒకప్పుడు జీవితంలో ఓడిపోయాను, ఇప్పుడు ఉద్యోగంలో ఓడిపోయాను. విచిత్రం ఏంటో తెలుసా సార్? ఆ రెండింటికి పార్థసారథే కారణం. అతన్నేమీ చేయలేకపోయాను. అంతకన్నా అసమర్థత ఏముంటుంది సార్? ఒక రకంగా చెప్పాలంటే అతన్ని పట్టుకోవడానికి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. నా వల్ల కాలేదు. చివరకు డిపార్ట్మెంట్ నాకిచ్చిన తుపాకీ వల్ల అయ్యింది. అతడు దొరికిపోయాడు. ఆ ఒక్క విషయంలో చెప్పాలంటే నేను సమర్థుణ్ణి సార్. చివరకు మీరు చెప్పిన పని కూడా సక్రమంగా చేయలేకపోయినందుకు మీకు సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఎలా ఉన్నా
బతికే ఉన్నాను. చావాలని ట్రై చేసావు కదా, చావనివ్వలేదు కదా నువ్వు. నా ప్రియమైన శత్రువుని చంపావు. ఎందుకు చంపావో తెలుసుకుందామని. నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన ప్రతివాడు ఎవరికో ఒకరికి సమాధానం చెప్పి తీరాల్సిందే. నేనే తప్పు చేయలేదు. దీన్నేమంటారు? నేనెవరో తెలుసా? నన్ను గుర్తుపట్టావా? వారం రోజులు నిన్ను ఆట పట్టించినందుకు జీవితాంతం శిక్ష వేశావే. తెలిసి ఎవ్వరూ తప్పు చేయరు, భయపడతారు. పైగా నీకు చాలా భయం కదా. నువ్వు చేసేది తప్పని తెలిసి కూడా చాలా కష్టపడి మా అన్నయ్యని నా కళ్ళ ముందే చంపావే. మా అన్నయ్య నీకు చేసిన అన్యాయం ఏంట్రా? వద్దన్నా వదలకుండా వెంటపడి మాట్లాడుతూ ఉండేవాడివి కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు. టెల్ మీ నౌ, ఎందుకు నన్ను మోసం చేశావు? మనుషులు ఎవరైనా కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో గొడవ జరగటానికి మాత్రం కారణాలు రెండే. ఒకటి కనకం, రెండు కాంత. కనకం అంటే డబ్బు. మనిషి నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. మనిషి బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు ప్రమాదకరం ఈ డబ్బు. డబ్బు విలువ పెరిగేసరికి మనిషి ప్రాణం విలువ తగ్గిపోయింది. గొడవ జరిగేది రెండు వర్గాల మధ్య అయినా, ఇద్దరి మనుషుల మధ్య అయినా ఏ పాపం తెలియని అమాయక ప్రజలు సైతం ఒక్కోసారి బలైపోతూ ఉంటారు. ఇక కాంత అంటే స్త్రీ, ఆడది. ప్రపంచంలో ఉన్న 7 వింతల గురించే మనకు తెలుసు, కానీ అందరికీ తెలిసిన ఎవరికీ తెలియని 8వ వింతే స్త్రీ. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పుట్టుకకు ఆడదే కారణం. ఆడది మంచిదైనా గొడవే, చెడ్డదైనా గొడవే. ఆడది తలుచుకుంటే తను దాటే గడపకు సైతం అనుమానం రాకుండా కార్చిచ్చు పెట్టి సామ్రాజ్యాలు కూల్చగల సత్తా ఆడదాని సొంతం. అంతర్జాతీయ ప్రామాణిక విలువలతో రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖ తీరంలో కనకంతో మొదలైన చిన్న గొడవ కారణంగా ఎన్ని గొడవలయ్యాయో జస్ట్ వాచ్ ఇట్, జస్ట్ వాచ్ ఇట్. నమ్మినందుకు బాగా దెబ్బతీసావురా. నమ్మితేనే కదా దెబ్బతీయగలం. దెబ్బతీసి కూడా నేను ఎందుకు రమ్మన్నానో తెలుసా? నువ్వు నన్ను చూడాలని, చూసి ఏడవాలని. దీని అంతటికీ కారణం కూడా నమ్మకం. నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే నువ్వు ఉన్నది నా అడ్డాలో.
అడ్డా నీదేరా, కానీ వచ్చింది పార్థసారథి. బాగుంది చిన్న, బాగుంది. అన్నయ్య చచ్చిపోయి అర్ధగంట కూడా కావట్లేదు, నువ్వు ఇలాంటి పనులు మొదలు పెట్టావు. దానికి కుదరట్లేదు. నువ్వు కూడా రారా చిన్న. పర్లేదు రారా. వస్తావా పోతావా? ఏమైంది? వాళ్ళన్న చస్తే ఏడుపు రాలేదంట. చంపిన వాడి మీద కసొచ్చిందంట. ఆ కసి తగ్గకుండా ఇంకా పెరగాలని కత్తితో వేలు కోసుకుని పచ్చడి రాసుకున్నాడు. కడిగి కట్టు కడుతుంటే అసలు నీ వాగుడేంట్రా? తప్పైంది చిన్న, అందుకని కళ్ళను నమ్మకురా, మోసం చేస్తాయి. చెవుని నమ్ముకో. ఈ సాయంత్రానికి పార్థసారథి గాడి చావు కేక వినిపిస్తుంది. క్షమించండి అయ్యా, ముహూర్తంలో ఏదో పొరపాటు. మరోసారి ఇదే మంచి ముహూర్తం. మిగిలిన కార్యక్రమం చలో.